వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో అయితే అప్ ట్రెండింగ్ స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ ఇర్కాన్ ఇంటర్నేషనల్. అండ్ కమ్ టు ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ స్టాక్ ప్రైస్ ఒకసారి చూద్దాము. సో ప్రస్తుతానికైతే రైల్వే స్టాక్స్ అన్నీ కూడా కొద్దిగా కరెక్షన్ నుంచి మళ్ళీ అప్ ట్రెండింగ్ అయితే కనబడుతుంది. అండ్ ఇర్కాన్ కూడా ఆల్మోస్ట్ పై నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ ఫామ్ అయింది. అండ్ ఆర్ఎస్ఐ కూడా మీకు ఒక డైవర్జెన్స్ కనబడుతుంది కాబట్టి ఒకవేళ స్టాక్ నియర్లీ 230 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు. అండ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లైక్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మంచి అప్ ట్రెండింగ్లో అయితే ఉంది స్టాక్. సో ప్రస్తుతానికైతే కొద్ది కరెక్షన్ కనబడుతుంది అన్ని రైల్వే స్టాక్స్లో. సో ఇర్కాన్లో కూడా కరెక్షన్ అయితే కనపడింది. ఒకవేళ స్టాక్ నియర్లీ 230 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు. సో ఇర్కాన్ తర్వాత లైక్ సిమిలర్ ప్యాటర్న్ మీకు ఆర్బిఎన్ఎల్లో కూడా చూడొచ్చు. ఆర్బిఎన్ఎల్ కూడా ఏదైతే స్టాక్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మంచి అప్ ట్రెండ్ తర్వాత కొద్దిగా కరెక్షన్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ స్టాక్ అయితే 650 నుంచి ఒక 150 పాయింట్స్ కరెక్షన్ కనబడుతుంది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఫామ్ అయింది. సో నియర్లీ స్టాక్ 500 పైనుంచి స్టాక్లో అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో ఆర్వీఎన్ఎల్ కూడా అవుట్లుక్ అయితే బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇఫ్ ఇట్ సస్టైన్ నియర్లీ 500 520 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 600 to 650 ఆర్వీఎన్ఎల్ అయితే వెళ్ళొచ్చు. సో ఆర్వీఎన్ఎల్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. సో విండ్ ఎనర్జీ స్టాక్స్లో ఐనాక్స్ విండ్ లిమిటెడ్ రీసెంట్గా అయితే అప్ ట్రెండింగ్లో ఉంది అండ్ స్టిల్ మొమెంటమ్ అప్ ట్రెండ్లో అయితే ఉండొచ్చు. సో దిస్ ఈజ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ యొక్క మొమెంటమ్ ఇది. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా మోయింది ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ ఫర్దర్గా కూడా ఒకవేళ మొమెంటమ్ క్యారీ ఆన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 280 to 300 వెళ్ళొచ్చు. షార్ట్ టర్మ్లో స్టాక్ కరెక్షన్ అయితే 230 220 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐనాక్స్ విండ్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. సో ఇయర్ ఆల్మోస్ట్ మంచి బులిష్ ప్యాటర్న్లో ఉంది ఐనాక్స్ విండ్ లిమిటెడ్ అండ్ ఎవ్రీడే ఈ స్టాక్ అయితే 1% 2% పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా కొద్దిగా మధ్య మధ్యలో స్టాక్లో సెల్లింగ్ జరిగినా కూడా రెగ్యులర్ బేసిస్ మీద స్టాక్లో అప్ ట్రెండ్ అయితే వస్తుంది. అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. సో ఐనాక్స్ విన్ తర్వాత కమ్ టు ఇంకొక స్టాక్ జుబిలెంట్ ఇంగ్రేవియా. సో ఈ స్టాక్లో కూడా రీసెంట్ టైంలో మంచి అప్ ట్రెండ్ అయితే ఫామ్ అయింది. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. స్టాక్లో కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది. స్టాక్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. లాంగర్ టర్మ్ అవుట్లుక్ అయితే బూలిష్గా ఉండొచ్చు. సో స్టాక్లో 700 పైన యాజ్ లాంగ్ యాజ్ ఇట్ సస్టైన్ నెక్స్ట్ 750 to 800 అలా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో దిస్ ఈజ్ 5 ఇయర్ చార్ట్ ఇది. సో 5 ఇయర్ బేసిస్ మీద కూడా స్టాక్ అయితే చాలా బులిష్గా ఉంది. సో రీసెంట్గానే స్టాక్లో ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది అండ్ పాసిబుల్లీ స్టాక్లో ఈ మొమెంటం ఏదైతే ఉందో ఈ మొమెంటం క్యారీ ఆన్ అవ్వచ్చు. సో జుబిలెంట్ ఇంగ్రేవియా తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టాక్ సిఈఎస్సి. సో సిఈఎస్సి లిమిటెడ్ లెటర్స్ లుక్ ఇన్ టు స్టాక్ ప్రైస్ చూద్దాము. సో సిఈఎస్సి అయితే ప్రస్తుతానికైతే 200 దగ్గరగా స్టాక్ అయితే కనబడుతుంది అండ్ హోప్ఫుల్లీ ఏదైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. సో పాసిబుల్ అవుట్లుక్ అయితే బులిష్గా ఉండొచ్చు. సో నేను అనుకుంటున్నాను స్టాక్ 220 240 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది సిఈఎస్సి. సో సిఈఎస్సి కూడా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ 1 ఇయర్లో సిఈఎస్సి ఎలా మోయిందో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ స్టిల్ మీకు 1 ఇయర్ చార్ట్ బేసిస్ మీద ఆర్ఎస్ఐ నియర్లీ 50 పైన డైవర్జెన్స్ కనబడుతుంది కాబట్టి ర్యాలీ వస్తే కనుక సిఈఎస్సిలో 240 260 అయితే వెళ్ళొచ్చు. లిమిటెడ్ డౌన్ సైడ్ నేను అనుకుంటున్నాను 180 బిలో అయితే రాకపోవచ్చు. అండ్ బ్రాడర్ మార్కెట్స్లో కూడా పెద్దగా ఫాల్ లేదు కాబట్టి సో సిఈఎస్సి ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ బజాజ్ ఫైనాన్స్. సో కమ్ టు బజాజ్ ఫైనాన్స్, ఎక్కువ మంది బజాజ్ ఫైనాన్స్కి 9,000 వరకు అయితే టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. దిస్ ఈజ్ 1 ఇయర్ బజాజ్ ఫైనాన్స్ ట్రెండ్ ఇది. అండ్ నేను అనుకుంటున్నాను బజాజ్ ఫైనాన్స్ అవుట్లుక్ అయితే బులిష్గా ఉండొచ్చు. సో
సైడ్ వేస్‌లో కనబడుతుంది. బట్ ఏదైతే ఐపీఓ సబ్సిడరీ ఐపీఓ న్యూస్ తర్వాత బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్ గానీ 2 స్టాక్స్‌లో కూడా మొమెంటమ్ అయితే వస్తుంది కాబట్టి, సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ సక్సెస్ అయితే కనుక డెఫినెట్‌గా ఈ 2 స్టాక్స్‌లో కూడా వాల్యుయేషన్ పెరగొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ బజాజ్ ఫైనాన్స్ అయితే బులిష్‌గా ఉండే ఛాన్స్ ఉంది ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్‌లో. సో ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో బజాజ్ ఫైనాన్స్ తర్వాత జేఎం ఫైనాన్షియల్స్ అండ్ కమ్ టు జేఎం ఫైనాన్షియల్స్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా రీసెంట్‌గా స్టాక్‌లో ఒక మొమెంటమ్ ఫార్మ్ అయింది. సో నేను అనుకుంటున్నాను యాస్ లాంగ్ యాస్ స్టాక్ 110 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక 150-160 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఓన్లీ రీసెంట్ టైంలోనే జేఎం ఫైనాన్షియల్స్‌లో అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఇట్స్ నియర్లీ మీకు 90 నుంచి 130 వరకు అయితే వెళ్ళింది. సో పాసిబుల్లీ స్టాక్‌లో ఇదే మొమెంటమ్ క్యారీ ఆన్ అవ్వాలి ఫర్దర్‌గా స్టాక్‌లో అప్ ట్రెండ్ రావడానికి. సో జేఎం ఫైనాన్షియల్స్ ఒకటి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే రీసెంట్ టైంలో కొద్దిగా కరెక్షన్ కనబడుతున్న స్టాక్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్. సో ఈ స్టాక్ 90 రూపీస్ నుంచి నియర్లీ 76 వరకైతే కరెక్షన్ జరిగింది. ఏదైతే 76 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 85, 90, 120 అట్లా వెళ్ళే ఛాన్స్ ఉంది. రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఈవీ సెగ్మెంట్‌లో గూడా ఉంది ఈ స్టాక్ అయితే. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్‌లో అప్‌వర్డ్ మొమెంటమ్ ఉన్నా గూడా 6 మంత్స్ నుంచి స్టాక్ ఎక్కువగా సైడ్ వేస్‌లో కనబడుతుంది. సో నియర్లీ 75-90 మధ్యలో ట్రేడింగ్ రేంజ్ అయితే కనబడుతుంది. సో పాసిబుల్లీ ఆల్రెడీ 80 దగ్గరగా ఉంది కాబట్టి నెక్స్ట్ 90, 95 అలా వెళ్ళే ఛాన్స్ ఉంది రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్. సో ఇదొకటి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కమ్ టు ఈపీఎల్ లిమిటెడ్. సో ఈపీఎల్ లిమిటెడ్ కూడా ఈ ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈపీఎల్ లిమిటెడ్‌లో స్టాక్ యొక్క ప్రైస్ చూడండి. సో ఈపీఎల్ 252 దగ్గరగా ఈపీఎల్ అయితే మూవ్ అవుతూ వస్తుంది. సో దిస్ ఈజ్ లాస్ట్ 5 ఇయర్ బేసిస్ మీద అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ యొక్క మొమెంటమ్ ఇది. సో ప్రస్తుతానికైతే ఈపీఎల్ 252 దగ్గరగా ఉంది. నెక్స్ట్ నేను అనుకుంటున్నాను 280 అండ్ 300 అలా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఈపీఎల్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్. సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ 356 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నాను 440 అండ్ 480, 500 కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అలా అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ రీసెంట్ కరెక్షన్ కూడా కనబడుతుంది. ఈ స్టాక్కి ఆర్డర్ ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది అండ్ లోయర్ లెవెల్ దగ్గరగా మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ కనబడుతుంది. సో పాసిబుల్ అవుట్లుక్ అయితే బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ కమ్ టు వరుణ్ బేవరేజెస్. సో వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్ స్టాక్ అయితే కంటిన్యూయస్గా అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాకు అండ్ ఫర్దర్గా ఈ స్టాక్లో అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ 700-750 వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకోవడానికి. అండ్ ఇవి బేసికల్గా బూలిష్గా ట్రేడ్ అవ్వగల టాప్ 10 స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.